హాయ్ అండి. నిన్న మొన్న మనం వచ్చేసి టూల్స్ గురించి అయితే నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. బ్లౌజ్ మెజర్మెంట్స్ అంటే బాడీ కొలతలు ఉంటాయి, లేదంటే మా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్తో కూడా కొలతలు ఉంటాయి. ఆది బ్లౌజ్తో కానీ బ్లౌజ్తో డ్రెస్ బాడీతో కానీ కొలతలు ఎలా తీసుకోవాలనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు ప్రాక్టికల్గా మన దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా 1 by 1 తీపిచ్చి చూపిస్తాం. ఒకసారి చూడండి. మనం కొలతలు తీసుకునేటప్పుడు టేప్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలి, ముడతలు కానీ ఏం రాకుండా. నిన్న టేప్ గురించి మనం ఒక 5 minutes కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. దాని గురించి ఎలా పట్టుకోవాలి, ఏదైతే తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ రోజు వీడియో. ఇలా ఉన్నది కదా, ఇప్పుడు మనకి బ్లౌజ్, ఇప్పుడు వీళ్ళు వేసుకున్న బ్లౌజ్ లో కొన్ని తేడాలు ఉన్నాయి. మనం దాని ప్రకారం తీసుకోవద్దు, మన మన మెథడ్ లో మనం తీసుకోవాలి. అది ఎలా నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, టేప్ అనేది మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఈ చిన్న వైపు మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, ఈ చిన్న వైపు పెట్టుకొని ఇటువైపు నుంచి మనం కొలుచుకోవాలి. వైట్ టైప్ నుంచి కొలవాలి. అలా నిలబెట్టి ఇప్పుడు చూడండి, పైన మనం భుజం అంటే హాఫ్ భుజం, ఇటు ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి హాఫ్ భుజం దగ్గర మనం ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్ గా ఇలా చూసుకొని మనం మెజర్మెంట్ అనేది ఇలా చూడండి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని వాళ్ళకి టేప్ తోనే ఇలా టచ్ చేయాలి. ఇక్కడ వరకు సరిపోతుందా అని చూడండి, ఇలా టేప్ తో టచ్ చేసి ఇక్కడ వరకు సరిపోతుందా అంటే లేదు, ఇంకొంచెం పెట్టండి అని అంటే కొంచెం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈమెకి మనం ఏం చేయాలంటే హై నెక్ కాబట్టి 14.5 పెట్టుకోవాలి. ఇలా మనం ఒక కొలత అనేది ఫస్ట్ ఏం చేయాలంటే కప్పు పొడవు అని రాసుకోండి. కప్పు పొడవు తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇది. మనం ఏంటంటే పార్ట్ 1 లో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఇది అనమాట. ఓకేనా? ఇలా మనం కప్పు పొడవు అనేది 14 ఇంచులు లేదా 15, 14.5, 13.5 ఇలా మనం కొలుచుకోవాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి అలాగే తర్వాతకు వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇటు చివర చూసుకోవాలి. మనం షోల్డర్ అనమాట, షోల్డర్ రాసుకోండి. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే షోల్డర్ చూసుకోవాలి. ఈ షోల్డర్ మనం ఇటు చివర ప్లస్ ఇటు చివర ఇలా చూసుకొని ఇక్కడ నుంచి పెట్టాలి. ఇలా నుంచి పెట్టి ఇప్పుడు ఇలా చూడండి, ఇలా పైకి మెడకు పెట్టద్దు, ఇలా పెట్టేసి చక్కగా మనం ఇక్కడికి పెట్టాలి. చూడండి, ఇలా పెట్టేసి మనం కరెక్ట్గా ఈ షోల్డర్ 15 వచ్చేసింది. ఇలా 15 అని మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం 15 షోల్డర్. ఇది డ్రెస్ కైనా, కాలర్ కైనా, నార్మల్ బ్లౌజ్ కైనా ఇక ఇలాగే షోల్డర్ మాత్రం. బ్లౌజ్ కి మాత్రం కప్పు పొడవు ఒకటి తీసుకోవాలి, డ్రెస్ కి అయితే లెంత్ తీసుకోవాలి. అది నేను నెక్స్ట్ మీకు చెప్తాను. ఓకేనా? షోల్డర్ మాత్రం దేనికి కొలవాలన్న, కాలర్ దానికి కానీ, బోట్ నెక్ దానికి కానీ, నార్మల్ బ్లౌజ్ కానీ దేనికైనా కూడా ఇలాగే మనం కొలవాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలంటే మీరు కొంచెం ఇట్లా చేతులు ఇట్లా పైకి ఇలా ఓపెన్ చేస్తా అని చెప్పేసి మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా టైట్గా ఉందమ్మా, మీకు ఫ్రీగానే ఉంటే ఇలా అడగాలి, ఇలా కస్టమర్ని అడగాలి. అడిగి టైట్గా ఉందంటే కొంచెం లూజ్ పెట్టాలి, లూజ్గా ఉందంటే కొంచెం టైట్ పెట్టాలి. ఇది 37 వచ్చేసి. తర్వాత మిడిల్ చేస్తే అంటే మనం పాయింట్ దగ్గర కరెక్ట్గా పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఎంత ఉంది మనకి? 42. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందండి, బాగుంది. చూడండి 42 ఉందన్న. ఇలా మనం మిడిల్ చేస్తాం అంటే ఒకటి ఇక్కడ, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ లో తీసుకోవాలన్నమాట. తర్వాతకు వచ్చేసి నడుము అన్నమాట. తర్వాతకు వచ్చేసి కరెక్ట్ గా మన నడుము అంటే కప్పు పొడవు ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడ మనం కరెక్ట్ గా ఇలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు టైట్ గా ఉందామా, మీ నడుము వచ్చేసి 35 సైజ్, 35 అని పెట్టుకోవాలి. ఇలా మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఉపర్ చేస్తూ రాసుకోండి, ఉపర్ చేస్తూ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మిడిల్ చేస్తూ, తర్వాతకు వచ్చేసి నడుము. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అనమాట బాడీ మెజర్మెంట్ లో. ఇక మనకి ఇప్పుడు ఏమేమి వచ్చేసాయి? పొడవు వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, మధ్యలో మనకి ఉపర్ చేస్తూ, మిడిల్ చేస్తూ, నడుము సైజ్ వచ్చేసింది. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలంటే హ్యాండ్ పొడవు. ఇప్పుడు హ్యాండ్ పొడవు మనం ఎక్కడికైతే ఇక్కడ మనం పెట్టుకున్నాం చూడండి, ఎక్కడికైతే మనం షోల్డర్ కొలత అవతలికి తీసుకున్నామో అక్కడ నుంచి మనం హ్యాండ్ కొలత అనేది తీసుకోవాలి. ఫస్ట్ పొడవు తీసుకోవాలి, చేయి కిందికి పెట్టండి. ఇప్పుడు ఫుల్ హ్యాండ్ అంటే ఇక్కడ దాకా. ఓకేనా? కనిపిస్తుందా మీకు మంచిగా అందరికి? ఫుల్ హ్యాండ్ అంటే మనకి ఇక్కడ కీలు ఉంటుంది చూడండి, ఈ కీలు దాకా, ఇక్కడ ఈ కీలు దాకా అడ్డ కీలు ఉంటుంది కదా చేతికి, అక్కడ దాకా ఫుల్ హ్యాండ్ అంటారు. అలా తీసుకోండి. ఫుల్ హ్యాండ్ని అడ్డ కీలు అంటే మనకి చేతికి జాయింట్ ఉంటుంది చూడండి మధ్యలో, అక్కడ తీసుకోవాలన్నమాట ఫుల్ హ్యాండ్ అంటే. తర్వాతకు వచ్చేసి 3/4. ఇప్పుడు వీటిలో ఏంటంటే 3/4 కాకుండా ఇంకా కొంచెం ఎక్కువగా తొడిగే వాళ్ళు ఉంటారు, తక్కువగా తొడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంచుల ప్రకారం 17 అన్నది 18 అనేది రాసుకోండి. 3/4 అంటే మోచేతి కంటే 3 ఇంచులు కిందికి ఉన్నదాన్ని 3/4 అంటారు. 3 ఇంచులు. ఓకేనా? ఇలా తీసుకోవాలి. 15, 16 వస్తుంది 3/4. తర్వాతకు వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్ తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్ అంటే ఎక్కడికి? 9 నుంచి 10, 11 దాకా ఉండేదాన్ని ఎల్బో హ్యాండ్ అంటారు.
ఇవి 3 కొలతల్ని ఎల్బో అంటారు ఎవరైనా. ఇలా మీరు రాసుకోండి ఎల్బో. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి? ఫుల్ వచ్చింది, 3/4 వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది? ఎల్బో. ఇది కరెక్ట్ గా చెప్పాలి. ఇక తర్వాత మనకు రావాల్సింది హాఫ్ హ్యాండ్ రావాలి, షార్ట్ హ్యాండ్ రావాలి. ఓకేనా? ఈ షార్ట్ హ్యాండ్ అనేది మనం ఇక్కడికి అది 3 4 5 6 7 అనేది ఇక అది మనం వాళ్ళని అడిగి పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టుకొని మనం కొలతలు తీసుకోవాలి. మనకి చేయి హ్యాండ్స్ అనేది డ్రెస్ కైనా, బ్లౌజ్ కైనా, కాలర్ దానికైనా, దేనికైనా, లాంగ్ ఫ్రాక్స్ కైనా ఇలాగే కొలవాలి. వేరే మార్పు అనేది ఏమీ లేదు. ఓకేనా? ఇలా కొలిచి మనం ఇక్కడ ఫుల్ హ్యాండ్ అంటే కీల్ దాకా, 3/4 హ్యాండ్ అంటే మోచేతి నుంచి 3 ఇంచెస్ కింది దాకా, తర్వాత మోచేతి కంటే పైకి పెట్టిన దాన్ని ఎల్బో హ్యాండ్ దాకా, తర్వాత షార్ట్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్ అంటారు దాన్ని. అలా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఆర్మ్ హోల్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది ఇప్పుడు ఇలా చేయికి వచ్చి ఇలా అనండమ్మా, ఇలా చూడండి. ఇలా మనం ఆర్మ్ హోల్ కొలతని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆర్మ్ హోల్ కొలతని ఇలా పెట్టుకొని టైట్ గా ఉందా, లూజ్ గా ఉందా, చుట్టూ అంటే మనం ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ గా మనం ఎక్కడికైతే షోల్డర్ పాయింట్ పెట్టామో అక్కడ నుంచి మనం ఈ ఆర్మ్ హోల్ అనేది ఇలా చంకల నుంచి తీసి చక్కగా మనం కొలవాలన్నమాట. 16, 17, 18 వాళ్ళ మెజర్మెంట్ ని బట్టి మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ ఆర్మ్ హోల్ కూడా దేనికంటే మనకి చంకలు ముడతలు రాకుండా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా? అలా మనం తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి చెయ్యి లూజ్. ఇప్పుడు హాఫ్ హ్యాండ్ మనం ఒకవేళ 5 పెట్టాము, 5 పెడితే ఈ 5 మనం గుర్తుంచుకొని 5 కాడనే మనం చెయ్యి లూజ్ చూసుకోవాలి. ఈ 5 మనం ఎక్కడికైతే పెట్టామో అక్కడికే మనం చెయ్యి లూజ్ చూసుకోవాలి. 4 పెట్టినా, 3 పెట్టినా, 5 పెట్టినా, 6 పెట్టినా మనం ఎంత పొడుగైతే పెట్టాము. మీరు ఇప్పుడు ఇక్కడికి 3 చెయ్యి హాఫ్ హ్యాండ్ తీసుకున్నారు, మీరు ఇక్కడ లూజ్ కొలిచారు. ఇప్పుడు మనకి ఏమవుతుంది? టైట్ అవుతుంది. అది మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం 4 పెట్టేసి మనం ఇక్కడ కొలత తీసుకుంటే మనకి టైట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ దాకా కొలత తీసుకొని ఇక్కడ తీసుకుంటే లూజ్ అవుతుంది. ఇది మనం గ్రహించాలి. మనం ఎంత వరకు అయితే పొడవు వాళ్ళకి 6 పెట్టామంటే 6 దగ్గర మనం రింగ్ అనేది తీసుకోవాలి, హ్యాండ్ రింగ్ అనేది. ఓకేనా? ఇలా హాఫ్ దగ్గర. తర్వాత వచ్చేసి ఎల్బో హ్యాండ్ మనం 9 పెట్టామా, 10 పెట్టామా, 11 పెట్టామా అక్కడనే మనం తీసేసి ఇలా తీసుకోవాలి. తర్వాత మోచేతి ఇది కూడా సేమ్ అంతే, ఎంతవరకు అయితే పొడవు పెట్టామో అంతే పెట్టుకోవాలి. తర్వాత చెయ్యి లూజ్. ఈ చెయ్యి లూజ్ దగ్గర మనం ఏంటంటే చుడీ హ్యాండ్స్ తీస్తే ఉక్సులు పెట్టాల్సిన అవసరం ఉండదు. చుడీ హ్యాండ్స్ లేకుండా స్ట్రైట్ హ్యాండ్స్ ఇస్తే ఓపెన్ పెట్టుకొని చిన్న జిప్ కానీ ఉక్సులు కానీ పెట్టుకోవచ్చు. మనకి హ్యాండ్ ఈజీగా ఎక్కుతుంది అనమాట. నెక్ రావాలి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఓకేనా? ఇంకా ఓకేనా? ఇటు తిరిగి నేను బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అని చెప్తాను, అలాగే ఉంటుంది. ఫ్రంట్ నెక్ మన షోల్డర్ మధ్యలో నుంచి నేను చెప్పాను కదా, సెంటర్ పాయింట్ అనేది మనకు ఉండాలి. సెంటర్ పాయింట్ అంటే ఎక్కడ? ఇక చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది సెంటర్ పాయింట్ అనేది. ఇలా వచ్చేస్తుంది. మన చెవు కొస దగ్గర నుంచి ఇది ఇలా వచ్చేదాన్ని మనకి సెంటర్ పాయింట్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడికి రావాలి. ఇలా ఓకేనా? షోల్డర్ అనేది అర్థం కావాలి మనకి. 1 ఇంచ్ కిందికి తీసినా ముందు తేడా వస్తుంది, 1 ఇంచ్ వెనక్కి తీసినా తేడా వస్తుంది. ఈ షోల్డర్ మనం గుర్తుపట్టాలి. ఈ షోల్డర్ కూడా మనకి ఇలా అనగానే ఒక ఎముక దొరుకుతుంది మనకి, ఇక్కడ కీల్ అనేది దొరుకుతుంది కదా, దాన్ని షోల్డర్ అంటారు. ఇది మనం గుర్తుపట్టాలన్నమాట. ఓకేనా? ఇలా మనం కరెక్ట్ గా చేసేసి ముందు నెక్ ఎంత పెట్టాలని వాళ్ళు అడగాలి. ఇప్పుడు తొడిగిన బ్లౌజ్ కి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అది మనకి ముఖ్యం కాదు. బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఉందా లేదా, మీకు పైకి ఉందా కిందికి ఉందా, ఎంత పెట్టాలి అది ముఖ్యం. మనం వాళ్ళు ఒకవేళ తొడుక్కున్న తర్వాత వాళ్ళ కిందికైనా పైకైనా మనం మళ్ళీ వాళ్ళకి చూపించేటప్పుడు ఆ కొలత వాళ్ళకి కనబడాలి. నేను 8 పెడుతున్నాను, నేను కుట్టిన తర్వాత 8 ఉంది, అది మన దగ్గర కరెక్ట్ పాయింట్ ఉండాలి. కస్టమర్ని ఇబ్బంది పెట్టదు. అప్పుడు వాళ్ళకి చూపించినప్పుడు అది నా తప్పే అని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు 8 కొలిసి 9 పెట్టినా, 9 కొలిసి 8 పెట్టినా కూడా అది మనకి రాంగ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే ఓన్లీ బాడీ మెజర్మెంటే, వీటికి ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 14 ఉన్న దగ్గర 14.5, 15 మీరు ఎంత ఖర్చు పడతారో దాని ప్రకారం మీరు ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ నేను మళ్ళీ మీకు ప్రాక్టికల్గా ఇక్కడ తీపిస్తాను ప్రతిదీ. ఇది నేను బ్లౌజ్ చెప్పి మళ్ళీ తర్వాతకి ఇది చెప్పిన తర్వాత అది మర్చిపోవద్దు, ఈ 2 చెప్పి డ్రెస్సులు చెప్పిన తర్వాత అది మర్చిపోవద్దు. మీరు ఇక్కడ మర్చిపోయారా ఇంకా కస్టమర్ దగ్గర మీరు ఏమి చేయలేరు. ఇది మర్చిపోవడం అనేది ఉండొద్దు. మీరు ఒకవేళ మర్చిపోతాం అనుకునే వాళ్ళు మాత్రం నోట్బుక్ లో రాసుకొని ఉంచుకోండి. నేను 1కి 2 సార్లు చెప్తున్నా ఏదైనా. ఓకేనా? మీరు కూడా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. ఏదైనా కూడా ప్రతిది కూడా ఈ పాయింట్లు అనేవి నేను ప్రతి దాని దగ్గర వాడతాను. ఇవి మీరు వెంటనే గుర్తుపట్టేటట్టుగా ఉండాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇక మనం ముందు నెక్ ఎంత పెట్టాలి అని అన్నమాట. ఇప్పుడు ఈమెకు వచ్చేసి 8.5 ఉంది. 8.5 ఉండాలా 8 ఉండాలా అనేది కొలిచి మనం నెక్ తీసుకునేటప్పుడు క్రాస్ గా తీసుకోవాలి, ఇలా స్ట్రైట్ గా తీసుకోవద్దు. ఎప్పుడైనా ఈ షోల్డర్ దగ్గర నుంచి వాళ్ళకి ముందుకు ఉంటుంది చూడండి, పై ఉక్స్ అక్కడ దాకా ఇలా తీసుకోవాలి. నెక్ స్ట్రైట్ గా కొలవద్దు, స్ట్రైట్ గా కొలిస్తే కిందికి అవుతుంది నెక్. ఎప్పుడైనా ఇలా వాళ్ళు తొడిగేది ఇలాగే కాబట్టి మనం ఇలాగే తొడగాలి. అప్పుడు దీనికి ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఖర్చులు అంటే ఇప్పుడు మనకి పైన పెంచాలి, ఇక్కడ కూడా పెంచాలి.
ఓకేనా? అలా మనం ఖర్చులు అనేది యాడ్ చేసుకోవాలి. అది కటింగ్ లో మీకు నేను ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఈ కొలతల ప్రకారం. తర్వాతకు వచ్చేసి వెనక్కి తిరగండి. వెనక్కి తిరిగి తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇలా నెక్ ఇది కూడా క్రాస్ గా ఇలా కొలవాలి. చూడండి, అర్థమైంది కదా? షోల్డర్ దగ్గర నుంచి ఇలా మీకు 8.5 కావాలా 9 కావాలా అనేది వాళ్ళకి టేప్ తో కలిపి ఇలా గోటితో నొక్కి చూపించాలి. వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడికి సరిపోతుందమ్మా అని. ఓకే అంటే ఇక్కడికి పెట్టేసుకోవాలి. కొంతమంది డీప్ నెక్ తొడుగుతారు, కొంతమంది పైకి తొడుగుతారు. అది ఇలాగే కొలవాలి. ఎవరికైనా ఇలా కొలిచేసి మనం కుట్టుకున్న తర్వాత మనం ఇలా కొలిస్తే కరెక్ట్ గా వచ్చేటట్టు ఎలా వస్తుందో నేను మీకు కటింగ్ లో చెప్తాను. ఓకేనా? అది మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అలా కొలవాలి. ఒకవేళ కాలర్ అనుకోండి, కాలర్ అయితే మనం ఎలా తీయాలి? కాలర్ అయితే మనం ఏం చేయాలంటే హాఫ్ కాలర్ అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి కొలవాలి. హాఫ్ కాలర్ అంటే ఇక్కడికి ఉంటుంది ఎవరికైనా. అది మనం ఎంతైతే పెడతామో అంతవరకు మనం ఇలా ఈ కాలర్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా తీసుకోవాలి. ఆ కాలర్ 11.5 ఉన్న 12.5 రాసుకోవాలి. ఒకవేళ ఫుల్ కాలర్ అనుకోండి ఇలా తీసుకోవాలి. చూడండి, ఓకేనా? ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ కాలర్ అనేది మనకి టైట్ గా ఉండదు, 1 ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఫుల్ కాలర్ హాఫ్ కాలరే ఉంటుంది, ఇంకా వేరేది ఏమి ఉండదు. డ్రెస్ లో అయినా బ్లౌజ్ లో అయినా ఏదైనా. ఇంకా హై నెక్ అయితే కాలర్ లాగా మనం షోల్డర్ తీసుకున్నాం కదా, అంతే. ఇంకా హై నెక్ కొలతలు అలాగే ఉంటాయి మీకు. ఇప్పుడు దీంట్లో హై నెక్ కొలతలైనా నార్మల్ బ్లౌజ్ కొలతలైనా అన్ని ఇవే. ఇలా తీసుకుంటే సరిపోతుంది. బోట్ నెక్ కైనా హై నెక్ కైనా నార్మల్ బ్లౌజ్ కైనా దేనికైనా. ఇంకా హై నెక్ కి నార్మల్ బ్లౌజ్ నెక్ డీప్లు ఉండవు, అంతే. నెక్ డీప్ మనం ముందుది ఉంటుంది కానీ వెనకది ఉండదు. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్ అని రాసుకోండి అమ్మా. పంజాబీ డ్రెస్ కైనా లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా మనం ఎలా తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం పంజాబీ డ్రెస్కి అయితే ఫస్ట్ నేను చెప్తున్నాను. ఇక ఇలా తీసుకోవాలి. పొడవు మనకి ఎంత పొడవు కావాలి? 40 కావాలా 42 కావాలా తీసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ అయినా సేమ్ ఇంతే. మిడిల్ షోల్డర్ కాడ నుంచి వాళ్ళు ఎంత పొడుగు తొడుగుతారో అంత పొడుగు కింది వరకు తీసుకోండి. అది 50 అయినా 55 అయినా, హైట్ ఉన్న వాళ్ళకైనా హైట్ లేని వాళ్ళకైనా. లాంగ్ ఫ్రాక్ అయితేనేమో మనం పెద్ద వేలు గోటి దాకా తీసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ అయితే కరెక్ట్గా కాలుకి పెద్ద వేలు ఉంటుంది చూడండి, ఆ గోటి దాకా తీసుకుంటే సరిపోతుంది లాంగ్ ఫ్రాక్ అయితే. మీరు ఒకవేళ హాఫ్ ఫ్రాక్ తీసుకోవాలి అనుకుంటే మోకాలి కన్నా ఒక 3 ఇంచులు కిందికి పెట్టండి, హాఫ్ ఫ్రాక్ అవుతుంది. ఇంకా టాప్స్ తీసుకోవాలంటే కొంతమంది షార్ట్ తొడుగుతారు, కొంతమంది ఫుల్ తొడుగుతారు. వాళ్ళని బట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక అలా తీసుకోండి. తర్వాతకు వచ్చేసి మనం వీళ్ళకి కూడా మళ్ళీ వెంటనే షోల్డర్ అనమాట. ఇంకా షోల్డర్ ఇలా తీసుకోవాలి. షోల్డర్ సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నామో దీనికి కూడా అలాగే తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఊపర్ చెస్ట్ తీసుకోవాలి. ఊపర్ చెస్ట్ అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నామో అలాగే ఇలా పట్టుకొని మంచిగా చూడండి ఇలా తీసుకోవాలి. ఇలా చూడండి కరెక్ట్గా. ఇప్పుడు అర్థం కావట్లేదు అన్నారు కదా, ఇప్పుడు చూడండి 37 దగ్గర మనకి కోసం అనేది నేను పెట్టాను. ఇలా తీసుకోవాలి ఎవరికైనా. ఇలా తీసుకుంటే సరిపోతుంది. తర్వాతకు వచ్చేసి మిడిల్ చెస్ట్. ఇది కూడా 1 ఇంచ్ 2 ఇంచెస్ తేడా ఉంటుంది. కొంతమందికి మాత్రం 3-4 ఇంచులు తేడా ఉంటుంది. మిడిల్ చెస్ట్ 38. తర్వాతకు వచ్చేసి మనం ఇక్కడ సీట్ అనేది తీసుకోవాలి. నడుము సీట్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇవి 4 భాగాలు ఉంటుంది చూడండి. 34. తర్వాత సీట్ కొలత చూడండి ఇలా. ఇది వచ్చేసి మనకి 42. ఇవేంటంటే కరెక్ట్గా తీసుకోండి, వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నట్టుగా. తర్వాతకి మనం కొన్ని ఇంచెలు కలిపేది ఉంటుంది, అది మీకు తర్వాతకి చెప్తాను. ఓకేనా? ఎంతైతే ఉందో అంతే మీరు వాళ్ళ బాడీ మెజర్మెంట్ తగ్గట్టుగా తీసుకోండి, సరిపోతుంది. తర్వాతకు వచ్చేసి హ్యాండ్ పొడవు. ఇది కూడా సేమ్ బ్లౌజ్ లాగానే, వేరే మార్పులు అనేవి ఏమి లేవు. కాకపోతే కుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్గా కుట్టుకోవాలి. బ్లౌజ్ ఏమో టైట్గా కుడతాము, ఇదేమో ఒక 1/2 ఇంచ్ లూజ్గా కుట్టుకోవాలి. డ్రెస్ కొంచెం మనకి ఏంటంటే లూజ్గా తొడుగుతారు, బ్లౌజ్ ఏమో ఫిట్ కరెక్ట్గా తొడుగుతారు అనమాట. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇది కూడా ఫుల్ హ్యాండ్ యొక్క రింగ్, 3/4 హ్యాండ్ 3/4 హ్యాండ్ యొక్క రింగ్ రాసుకోండి. అన్ని కరెక్ట్గా రాసుకోకపోతే బ్లౌజ్ లాగానే నోట్ చేసుకోండి, టెన్షన్ ఏం లేదు. తర్వాతకు వచ్చేసి ఎల్బో హ్యాండ్ యొక్క రింగ్. తర్వాతకు వచ్చేసి హాఫ్ హ్యాండ్. ఈ హాఫ్ హ్యాండ్ లో కూడా పఫ్ హ్యాండ్ ఉంటుంది, ఇంకా వేరే బుట్ట చేతులు ఉంటుంది. దేనికని ఇదే కొలత తీసుకోండి. మనకి బుట్టకి వేరే యాడ్ చేసుకోవాలి. వాళ్ళకి బుట్ట బాగా లేవాలంటే ఎంత యాడ్ చేసుకోవాలి, మామూలుగా లేవాలంటే ఎంత యాడ్ చేసుకోవాలి అనేది మీకు కటింగ్లో నేను ఎవరన్నా ఒకరు గుర్తుంచుకొని అడగండి, నేను వెంటనే మీకు చెప్తాను. సరేనా? అలా మనం హ్యాండ్ తీసుకోవాలి. తర్వాత సేమ్ ప్రాసెస్ నెక్, ముందు నెక్ వెనక నెక్. తర్వాతకు వచ్చి సేమ్ ప్రాసెస్ కాలర్ కూడా, హాఫ్ కాలర్ ఫుల్ కాలర్. డ్రెస్ కూడా ఇవే. ఇక మీరు ఈ డ్రెస్సులలో మీకు వచ్చేది ఏంటి అంటే మీరు ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి, హాఫ్ ఫ్రాక్కి, డ్రెస్కి, ఇక వేరే మీరు డ్రెస్కి సంబంధించినది ఏది కుట్టినా కూడా ఇవే కొలతలు. సరేనా? ఇక దీంట్లో మీరు లంగా జాకెట్కి తీసుకోవాలంటే ఒక చిన్న అమ్మాయికి నేను తర్వాతకు చూపిస్తాను. తర్వాతకి ఇప్పుడు మీకు దీంట్లో ఎవరికి రావాలి, ఈ సైజ్ వాళ్ళకి ఇంకేమేమి కావాలి మనకి. కట్స్ పొడవు అనేది మనం ఏం చేయాలి అంటే అలా మనం గుర్తు చేస్తూ ఉండండి అమ్మా, నేను చెప్తాను.
కట్స్ పొడవు అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇలా పెట్టుకోవాలి. ఈ నెక్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి పెట్టద్దు, ఇక్కడ నుంచి పెట్టండి. హాఫ్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇలా పెట్టి మీరు కట్స్ ఎక్కడికి తొడుగుతారు, కొంతమంది పైకి తొడుగుతారు, కొంతమంది కిందికి, కొంతమంది కిందికి. అంబ్రెల్లా వాటికైతే కట్స్తో సంబంధం లేదు. ఓన్లీ కట్స్ తొడిగే వాళ్ళకే ఇలా నెక్కు దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇక్కడ ఈ నెక్కు దగ్గర నుంచి ఇలా తీసుకోండి. వాళ్ళని ఇలా ఉండవద్దని చెప్పొద్దు, స్ట్రైట్గా నిలబడమని చెప్పండి. కొలతలు తీసుకునేటప్పుడు కొంతమంది వంకరగా నిలబడ్డా కూడా కుట్టిన తర్వాత తేడా వస్తుంది. అది బ్లౌజ్ అయినా ఏదైనా వాళ్ళ కరెక్ట్గా నిలబెట్టాలి మనం. ఓకేనా, కరెక్ట్గా నిలబడండి. కొంతమంది కొలతలు తీసుకుంటే ఇలా వంగుతారు, ఇలా వంగినప్పుడు 2 ఇంచుల పొడవు తగ్గిపోతుంది. అది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, వంగకుండా ఇలా నిలబడమని చెప్పాలి వాళ్ళ కొలతలు, వాళ్ళకి ఇలా నిలబడండి అని చెప్పాలి. మన కొలతలు తీసుకుంటుంటే ఇలా 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 అన్నారు అనుకోండి, ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అటు ఇటుగా అవుతుంది. మనం సీనియర్స్ అయితే దాన్ని కవర్ చేయగలుగుతారు. జూనియర్స్కి ఏంటంటే వాళ్ళు ఎంత తీసుకున్నారో అంత పెడితే ఆ బ్లౌజ్ అయితే పైకి పిక్కపోవడము, డ్రెస్ అయితే 1 ఇంచు పైకి కావడము, కిందికి కావడము, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్గా నిలబెట్టండి. ఓకేనా, ఇక దీంట్లో మనం ఏం చేయాలంటే క్రాప్ టాప్కి ఒకవేళ పెద్దవాళ్ళకైతే ఎలా తీసుకోవాలి, లెహంగా అయితే ఎలా తీసుకోవాలి అది కూడా రాసి చెప్తాను, చెప్పండి. చూడండి, ఇప్పుడు క్రాప్ టాప్ కొలతలని రాసుకోండి. ఓకేనా, క్రాప్ టాప్ కొలతలు వచ్చేసి మనం ఏం చేయాలంటే క్రాప్ టాప్ పొడవు ఇదేంటంటే ఫుల్ జాకెట్ లాగా ఉండదు, హాఫ్ జాకెట్ లాగా ఉండదు. క్రాప్ టాప్ అనేది ఫుల్ జాకెట్ అంటే ఇప్పుడు ఇంత అమ్మాయికి మనం ఎంత పెడతాము, 20, 22, 23 పెడతాము. వీళ్ళ క్రాప్ టాప్ అయితే మనం ఎంత పెట్టాలంటే 18, 19, 20 లోపే ఉంటుంది క్రాప్ టాప్. ఎవరికైనా ఎంత పెద్దవాళ్ళకైనా 20 లోపు క్రాప్ టాప్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా, క్రాప్ టాప్ అంటే ఫుల్ జాకెట్ కాదు, హాఫ్ జాకెట్ కాదు, గుర్తుంచుకోండి ఎప్పుడైనా. దాన్ని ప్రిన్స్ కట్ లాగా కుట్టొచ్చు, డాట్స్ వేసి కుట్టొచ్చు, ఫుల్ జాకెట్ లాగా కుట్టొచ్చు, హాఫ్ జాకెట్ లాగా కూడా కుట్టొచ్చు, అన్ని విధాలుగా కుట్టుకోవచ్చు. క్రాప్ టాప్ ఒకేలాగా ఉంటుంది అనే ఫీలింగ్ మనకు ఉండొద్దు. ఎలాగైనా మన స్టైలిష్గా వాళ్ళకి కావాల్సింది పొడవు ఒక్కటే, ఎలాగైనా మనం కుట్టుకోవచ్చు. ఓకేనా, దానికి కూడా నేను మీకు కటింగ్ చేసేటప్పుడు ఒక మోడల్ చూపించి వేరే మోడల్స్ ఎలా పెట్టాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు అర్థమవుతుంది మీకు. ఓకేనా, తర్వాతకు వచ్చేసి లెహంగా పొడవు. లెహంగా వాళ్ళు ఎక్కడి దాకా తొడుగుతారు, అది ఫిల్టుల్ లెహంగా అయినా ఘాగ్రా అయినా వేరే ఏదైనా కూడా సరేనా. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికైతే కడతారో అడగాలి మనం, అక్కడి నుంచి మనం టేప్ పెట్టాలి, లేదంటే వాళ్ళని పట్టుకోమని చెప్పాలి. పట్టుకోమను ఇలా ఇలా పట్టుకోమని చెప్పి తర్వాతకి గోటి దాకా, గోటి మనకి పెద్ద వేలు గోటి ఉంటుంది కదా, అక్కడ దాకా మనం ఇలా తీసుకోవాలి వంగి మంచిగా. ఇప్పుడు ఈ అమ్మాయికి 43 ఉంది, 43కి దాకా 1 ఇంచ్ ఎగస్ట్రా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే కొంతమంది హీల్స్ వేస్తారు, హై హీల్స్ వేస్తారు ఫంక్షన్ వేర్కి, దానికి 1 ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టామనుకోండి వాళ్ళు హీల్స్ వేయగానే లెహంగా పైకి కనిపిస్తూ ఉంటుంది, 1 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఒకవేళ ఫిల్ట్ వేరుగా అయితే ఏం కాదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ కొలతలకైతే 1 ఇంచ్ ఎక్కువగానే పెట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు 43 ఉంది, 44 పెట్టుకోండి పర్లేదు. ఒకవేళ పొడుగైందంటే వాళ్ళు కొంచెం పైకి అనుకుంటే సరిపోతుంది. ఓకేనా, కొంచెం హైట్ పెరిగే వాళ్ళకి వీళ్ళకి అలాంటి వాళ్ళకి ఫిల్ట్తో అడ్జస్ట్ అవుతుందమ్మా అని చెప్పేసి మనకేం చేయాలంటే కుర్చీ ఫ్రాక్ లాగా కుట్టి ఫిల్ట్ వేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఇంకా గాగ్రా టైప్ కానీ వేరే ఏ టైప్ కానీ వాళ్ళకి ఫిల్ట్ రాదు, ఇది ఇలాగే ఉంటుందని చెప్పేసుకోవాలి. ఓకేనా, ఇది ఇక తర్వాతకి మనకి క్రాప్ టాప్ అనేది వచ్చేసింది, డ్రెస్ వచ్చేసింది, లాంగ్ ఫ్రాక్ వచ్చేసింది, బ్లౌజ్ వచ్చేసింది. బాడీ మెజర్మెంట్ ఈ బ్లౌజ్ దగ్గర నోట్ చేసుకోండి కరెక్ట్గా. అంటే మనకి ఈ కొస చెస్ట్ అనేది ఏ సిస్టర్కి అయితే మనకి ముందు భాగం కొస చెస్ట్ అనేది ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మనం ఇలా కొలుచుకోవాలి కరెక్ట్గా. ఇక్కడికి అది 10 ఉందా 9 ఉందా అనేది హైట్ని బట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ వాళ్ళకి, బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్. అదొకటి నేను మీరు మర్చిపోయాను, మిమ్మల్ని చెప్పండి అని అన్నాను కూడా, నేను చెప్పడం మర్చిపోయాను. అది మాత్రం బ్లౌజ్లో మీరు కొలుచుకోండి, ప్రతి ఒక్కరికి తీయండి. అది వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి ఇలా ఊపర్ చెస్ట్ అనేది ఇక్కడ ఇలా కొసకి మనకి ఇక్కడ దాకా మనకు అర్థమవుతుంటది కదా చూడగానే, అలా మనం తీసుకోవాలన్నమాట. వాళ్ళకి తీసుకుని అది పాయింట్ అంటారు, దాన్ని బ్లౌజ్ పాయింట్ అంటారు. ఆ పాయింట్ అని గుర్తు పెట్టుకుని రాసుకోవాలి. ఓకేనా, అదొకటి. ఇప్పుడు లెహంగాలో నడుము లూజ్ రావాలి మనకి. నడుము లూజ్ వచ్చేసి ఇలా చూడండి, నడుము లూజ్ కరెక్ట్ దానికన్నా ఇప్పుడు 36 ఉంది కదా, 3 ఇంచులు కలుపుకోవాలి, 39 పెట్టుకోవాలి. ఎవరికైనా 3 ఇంచెస్ లేదు, కొంచెం సీట్ ఎక్కువ ఉంది, లెహంగా మనం ఇలా తొడిగితే ఎక్కదు అనుకునే వాళ్ళకి 4 ఇంచులు కలుపుకోండి. ఓకేనా, కొంతమందికి ఏంటంటే సీట్ ఎక్కువగా ఉంటుంది సిస్టర్స్కి, అలాంటప్పుడు ఏంటంటే మనం 3 ఇంచులు పెడితే ఇలా ఎక్కదు, అలాంటప్పుడు ఇంకొక ఇంచ్ ఎగస్ట్రా వాళ్ళని గుర్తుపట్టాలి మనం. తక్కువ ఉన్న వాళ్ళకి అలా పెట్టద్దు, 3 పెట్టాలి, ఎక్కువ ఉన్న వాళ్ళకి పెట్టుకోవాలి. అక్కడికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం ఓపెన్ పెడతాం, అయినా కూడా కొంచెం మనం లూజ్ అనేది పెట్టుకోవాలి, వాళ్ళకి ఫ్రీగా ఉండేటట్టుగా ఓపెన్ ఒక 2.5, 3 ఇంచెస్ పెట్టుకొని జిప్ కానీ ఉక్స్ కానీ మనం మామూలుగా ఓపెన్ వదులుకున్నా కూడా కొంచెం లూజ్ అనేది మనకు కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాళ్ళు లావ్ అయినా మరి రేపటి రోజున పిల్లలు అయి ఉంటారు, కొంచెం బాడీ అనేది ఎక్కువ అవుతుంది, అలాంటప్పుడు వాళ్ళ నుంచి పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాతకు వచ్చేసి మనకి రావాల్సింది ఏంటి, ఇప్పుడు క్రాప్ టాప్ ఇవన్నీ వచ్చేసాయి.
ఇప్పుడు లెహంగా జాకెట్ అనేది బాడీ లెహంగా ఉంటుంది, బాడీతో కలిపి కుడతాం మనం. అప్పుడు మనం ఏం చేయాలంటే బాడీ దగ్గర నుంచి కింద మన బొటన్ వేలు దాకా, కాలు బొటన్ వేలు దాకా తీసుకోవాలి. పెద్ద వేలు ఉంటుంది కదా, అలా తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 50 ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు 10 years లోపే మనం ఎవరికైనా బాడీ అనేది వేస్తాము. అలాంటి వాళ్ళకి మనం తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే 8 years వాళ్ళు కూడా కొంతమంది బాడీ అనేది వేయరు, ఎందుకంటే లెహంగా కొంచెం మోడల్గా తొడుగుతారు కాబట్టి బెల్ట్తో అయిపోతుంది. అలా బెల్ట్తో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే మధ్యలో నుంచి, ఇప్పుడు ఇందాక మనం స్కర్ట్కి తీసుకున్నాం కదా అమ్మాయికి, ఎక్కడ వరకు అయితే తొడుగుతారో అక్కడ నుంచి తీసుకోవాలి. అంతే, ఇక ఇలా పొడవు ఇలా తీసుకోవాలి. లెహంగాకి విడిగా కొలతలు ఏమి ఉండవు, ఒక 3 ఇంపార్టెంట్ ఉంటాయి, అవే తీసుకోవాలి మనం. ఓకేనా? ఫస్ట్ బాడీ కొలత ఉంటుంది, తర్వాతకి నడుము దగ్గర నుంచి కొలత ఉంటుంది, తర్వాతకి నడుము లూజ్ ఉంటుంది. బాడీ లెహంగాకి ఇలా నడుము లూజ్. ఓకేనా? ఇలా తీసుకోవాలి. ఈ నడుము లూజ్ కూడా బాడీ దానికైనా దేనికైనా 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, అలాగే సేమ్ 3. కొంచెం సీట్ ఉంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ ఓపెన్ అనేది 2.5 పెట్టుకుంటే సరిపోతుంది, 2.5 3 ఇంచెస్. ఓకేనా? ఇలా మనం ఈ లెహంగాకి తీసుకోవాలి. ఇంకా లెహంగాలు ఇంకా మనకి కుర్చీ టైప్ కానీ ఘాగరా టైప్ కానీ దేనికైనా చిన్నపిల్లలకైనా సేమ్ అంతే. ఇక బాడీ ఎంత తీసుకోవాలి అనేది ఏంటంటే, మనం బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉంది, మినిమం 16 ఉంది అనుకోండి. వీళ్ళకి ఏం చేయాలంటే 12, ఒక 3 ఇంచుల తేడా మీద బాడీ పెట్టుకుంటే సరిపోతుంది, లోన బాడీ. ఎందుకంటే మనం ఎంతసేపటికి పై బ్లౌజ్ కన్నా కూడా అది బయటికి కనిపించకుండా, నెక్కుల దగ్గర, వెనక నెక్కుల దగ్గర, ముందు నెక్కుల దగ్గర, ప్లస్ మన బయటికి కనిపించకుండా లోన కవర్ అయ్యేంత వరకు పెట్టుకోవచ్చు. అది 1 ఇంచ్ అయినా, 2 ఇంచెస్ అయినా, 3 ఇంచెస్ అయినా. బాడీ అనేది ఏంటి అంటే మనకి లెహంగాని మంచిగా ఆపడం కోసం, మంచిగా ఉండడం కోసమే తీస్తాం. కాబట్టి అది మనం ఇంతే తీయాలని ఏం లేదు, మనిషిని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలకు 10 పెట్టొచ్చు, పెద్దవాళ్ళకి 11 పెట్టొచ్చు, 12 పెట్టొచ్చు. ఇప్పుడు ఇంత పిల్ల ఉంది అమ్మాయి, ఈ అమ్మాయికి మనం ఏం చేయాలంటే బాడీ పెట్టాలంటే 13 పెట్టుకోవచ్చు, 13 14 అలా పెట్టుకోవచ్చు. ఫుల్ జాకెట్ అనుకోండి ఇంతవరకు పెట్టుకోవాలి మనం, 18 అలా పెట్టుకుంటాం. కాబట్టి దీనికన్నా ఒక 3 ఇంచులు తక్కువ, లేదంటే ఒక 4 ఇంచులు తక్కువ, 13 పెడితే సరిపోతుంది ఎవరికైనా, అంతకు మించి అవసరం లేదు. సరేనా? అలా పెట్టుకోండి పెద్దవాళ్ళకైతే. ఇంకా బాడీ అయితే ఇప్పుడు మనం వచ్చేసి బ్లౌజ్ కొలతలు తీసుకుంటున్నాం. ఫుల్ జాకెట్ లెహంగాలు అయితే ఓకేగా. తర్వాతకు వచ్చేసి బ్లౌజ్ కొలత వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇలా తీసుకోవాలి. పొడవు ఇలా 18 లేదా 19 హైట్ని బట్టి తీసుకొని పొడవు అని రాసుకోవాలి. తర్వాతకు వచ్చేసి సేమ్ కొలత షోల్డర్, జుట్టు కొంచెం ముందుకు వేసుకోవాలి. ఇలా షోల్డర్ ఇప్పుడు మనం అది ఎలా అయితే తీసుకున్నామో బ్లౌజ్కి అలాగే సేమ్ షోల్డర్. తర్వాతకు వచ్చేసి లూజు, ఊపర్ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి కూడా కరెక్ట్ లూజ్ తీసుకోండి. ఇది కూడా మనం ఖర్చులు కలుపుకునేటప్పుడు కలుపుకోవచ్చు. 30, తర్వాతకు వచ్చేసి 26, తర్వాతకు వచ్చేసి మనం ఎక్కడి వరకు అయితే పొడవు పెట్టామో అది కూడా మనకు అవసరం అనమాట, 29. సరేనా? ఎందుకంటే కొంతమంది సీట్ ఉండి మనం పైన పెట్టిన కొలత కింద పెడితే పట్టేస్తుంది అనమాట. ఎప్పుడైనా తీసుకోండి, అది ఉంటే మనకు పర్వాలేదు. మనం ఖర్చు అనేది పెడతాము, మంచిగానే ఉంటుంది, కానీ మరీ టైట్గా ఉంటే బాగోదు. తీసుకొని పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? అలా. తర్వాతకు వచ్చేసి హ్యాండ్ పొడవు సేమ్ మనం బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నామో అలాగే, ఫుల్ హ్యాండ్ అయినా, ఎల్బో హ్యాండ్ అయినా, 3/4 హ్యాండ్ అయినా, రింగ్ అయినా అదైనా. ఆర్మ్ హోల్ అనేది మినిమం, ఇది మన బ్లౌజ్కి అయితే ఆర్మ్ హోల్ ఇంపార్టెంట్, వీటికి అంత అయితే అవసరం లేదు, మినిమంగా పెట్టేయచ్చు, కానీ తీసుకొని అయితే ఉంచుకోండి, వీళ్ళకి ఎంత పెడితే సరిపోతుంది అనేది. ఓకేనా? అయిపోయింది. తర్వాతకు వచ్చేసి నెక్కు డీపు, ముందు నెక్కు డీపు, వెనక నెక్కు డీపు. ఇక మీరు దీనికి బోట్ నెక్ అయినా నార్మల్ నెక్ అయినా ఎవరికైనా ఇదే కొలత అనమాట. సేమ్ యాజ్ టీజ్కి ఇలాగే ఉంటుంది. లెహంగాలు అనేవి వేరే ఏమి రావు. మనకు వస్తే ఒకటి కలీ లెహంగా వస్తుంది, ఒకటి ఫిల్ట్ది వస్తుంది, ఒకటి గాగరా టైప్ వస్తుంది. దాంట్లోనే ఎన్నో డిజైన్లు మనం కుట్టుకోవచ్చు. ఇక ఇవి 3 తప్పనిచ్చి వేరే పెద్దగా అయితే ఏముండవు లెహంగాలు. ఇక ఈ 3టికి కూడా ఇదే కొలత అనమాట. బ్లౌజ్కి కూడా ఇదే. క్రాప్ టాప్కి కూడా ఇలాగే తీసుకోవాలి. క్రాప్ టాప్కి ఏంటంటే మనం ఇది 20 పెడితే ఒక 2-3 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి, అంతే. ఇంకా ఓకేనా? అయిపోయింది. బ్లౌజ్ కొలతలలో ఫస్ట్ కప్పు తీసుకోవాలి. ఓకే, కప్పు వాళ్ళని అడగాలి. కప్పు ఎంత పొడవు పెడతారు అనేసి అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు 13 అంటే 13, 14 అంటే 14 ప్రకారం మనం తీసుకోవాలి. దాని తర్వాత తీసుకోవాల్సింది షోల్డర్. షోల్డర్ అనేది ఇక్కడ కీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ కీళ్ళ వరకు తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ గూడ దగ్గర నుంచి ఇక్కడ గూడ వరకు పెట్టుకొని తీసుకోవాలి షోల్డర్. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ మన ఉంటది బొక్క, ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ తీసుకోవాలి. ఇది షోల్డర్. షోల్డర్ అయిపోయిన తర్వాత మిడిల్ చెస్ట్, ఊపర్ చెస్ట్ అనేది వీళ్ళకి
అలా ఇంకో ఇలా ఇలా పెట్టేసి ఇందాక ఎవరికో అర్థం కాలేదన్నారు కదమ్మా, ఒకసారి చూడండి చుట్టుకొలత అనేది. అంటే సంఖ తర్వాత నుంచి కింద చెస్ట్ వరకు తీసుకోవాలి. ఓకే, సంఖ నుంచి కిందికి ఉండేది ఊపర్ చెస్ట్, ఇంకా కొంచెం ఊపర్ చెస్ట్ నుంచి కొంచెం కిందికి ఉండేది మిడిల్. ఓకే, ఇది మిడిల్ చెస్ట్, ఇలా తీసుకోవాలి మిడిల్. తర్వాత నడుము. దీని తర్వాత కొంచెం కిందికి నడు. చిన్నగా ఆలోచించి తీయమ్మా, టెన్షన్ లేదు. ఫస్ట్ టైం కన్నా ఏం కాదు, టెన్షన్. ఇగో ఇక్కడ నడు. ఓకే, వెరీ గుడ్. సంఖ నుంచి కిందికి ఊపరు, ఊపర్ నుంచి కొంచెం కిందికి మిడిల్, మిడిల్ నుంచి కొంచెం కిందికి నడు. ఈ 3 వచ్చేసి. దీని తర్వాతకి వచ్చేసి ఆర్మోల్. ఆర్మోల్ ఇట్లా అయితే ఇట్లా తెలుస్తుంది. 17 ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మోల్ ఇది తీసుకోవాలి. దీని తర్వాతకి ఏం చేయాలంటే హ్యాండ్. హ్యాండ్ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పొడవు పెట్టలే లాంగ్ పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవాలి, కీళ్ళ వరకు పెట్టుకోవాలి. ఎల్బో అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది, షార్ట్ అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత పొడవు పెట్టుకోవాలంటే అంత పొడవు పెట్టాలి. అంటే ఇక్కడ పొడవు అన్నప్పుడు ఇక్కడ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ పొడవు అంటే ఇక్కడ. చాలా బాగా అర్థమైంది, మంచిగా. తర్వాత ఎల్బో అంటే ఇక్కడ, ప్రాక్టికల్ గా చూపిస్తున్నా. కింది కంటే ఇక్కడ, అంతేగానా. తర్వాత ఇంకోటి ఉంది, ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్ తీసుకోవాలి. వీళ్ళ కస్టమర్ని అడిగి పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి, ఎలా కావాలంటే అలా ఇలా తీసుకోవాలి. మళ్ళా తర్వాత బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కూడా ఇలా క్రాస్ పెట్టుకొని తీసుకోవాలి. ఎలా అయితే అలా వాళ్ళ కంఫర్ట్ ని బట్టి తీసుకోవాలి. తర్వాత పాయింట్ కొలవాలి, నేను మర్చిపోయాను. ఇలా అది కూడా ఇప్పుడే ఇలా తీసుకోవాలి. ఇగో ముందు నెక్ కి ప్యాంట్ అనేది షోల్డర్ హాఫ్ నుంచి పెట్టి ఇట్లా తీసుకోవాలి. వాళ్ళ కంఫర్ట్ ని బట్టి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇలా తీసుకోవాలి. ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు పాయింట్ అవుట్ చేసుకోవాలి, అంతే. వెరీ గుడ్. అది మర్చిపోయినావు నువ్వు. మరి ఇప్పుడు క్లాస్ మరి ఎట్టింటున్నావురా నువ్వు? 48 అన్నా. క్లాస్ ఎట్టింటున్నావు నువ్వు? మరి నువ్వు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినావు. 12. కరెక్ట్ గా చెప్పాలి. 12 బాడీ పొడవు 12. నడుము లూజ్ అనేది ఎంత పెట్టు? నువ్వు బ్లౌజ్ కి తీసుకుంటున్నావు. ఫస్ట్ నాకు లెహంగాది రావాలి. లెహంగాది ఇంపార్టెంట్ కదమ్మా, కన్ఫ్యూజ్ కావద్దు, ఆలోచించు మంచిగా, టెన్షన్ పడబాకు, కరెక్ట్ ది. ఫస్ట్ మీరు కూడా రిపీట్ చేసుకోండి డ్రెస్ కొలత. నెక్స్ట్ మీదే 27 వచ్చిందన్న. ఓకే ఓకే, వెరీ గుడ్. 27కి లెహంగాకి ఎంత కలపాలి? 3 ఇంచులు. సీట్ ఉన్న వాళ్ళకి? సీట్ ఉన్న వాళ్ళకు 4. వెరీ గుడ్. తర్వాతకి బ్లౌజ్ రావాలి. బ్లౌజ్ ఇది మన వాళ్ళ ఇష్టం బట్టి అన్న, అంతే పొడవు అనేది. పొడవు తర్వాతకి ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, సీట్, తర్వాత చేయి బాగు, షోల్డర్, నెక్. అర్థమైందా? ఇంకా సేమ్ బ్లౌజ్ లాగానే ఉంటుంది అలా. ఇది ఓకే, వెళ్ళొచ్చింది. ఓకేనా? యానం నుంచి వచ్చారండి, చాలా టెన్షన్ పడ్డారు. తను బ్యాక్ పార్ట్ వచ్చేదాకా కూడా ఇలా చేతులు వణికాయి అనమాట. ఈ రోజు చూడండి మీ ముందు కొలతలు తీసుకుంటున్నారు. అంత ధైర్యం అనేది వచ్చేసింది. మీకు కూడా అలాగే పని పూర్తిగా నేర్చుకొని మంచిగా అందరు కూడా ఈజీగా ఉండాలి. ఓకేనా? చేయండి మంచిగా. డ్రెస్ కొలతలు అది పొడవు తీసుకుంటున్నాను. పొడవు ఫస్ట్ పొడవు గట్టిగా మాట్లాడండి, పర్లేదు. వెరీ గుడ్. అంతవరకు లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా అంతవరకు తీసుకోవాలి మనం. ఓకేనా? 43 లాంగ్ ఫ్రాక్ అయితేనేమో పొడవు తీసుకోవాలి, డ్రెస్ కి అయితేనేమో వాళ్ళకి తగ్గట్టుకు తీసుకోవాలి. తర్వాత షోల్డర్. వెరీ గుడ్. 15 వచ్చింది. వెరీ గుడ్. తర్వాతకు వచ్చేసి ఊపర్ చెస్ట్. వెరీ గుడ్, చాలా బాగా అర్థమైంది మీకే. చూడండి క్లాసు 33 వచ్చింది. ఓకే. తర్వాతకి నడుము, మిడిల్ చెస్ట్, నడుము, సీటు, ఇవన్నీ లైన్ గా తీసుకోండి. 33. ఓకే. వెరీ గుడ్. తర్వాతకి నెక్ పొడవు, నెక్ ఫ్రంట్ నెక్. 7 వచ్చింది. ఓకే. తర్వాతకి వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ నెక్. ఓకే, అలా తీసుకోవాలి. ఓకేనా? అంతే. ఓకే, కనిపించింది. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా డ్రెస్లలో? చెప్పండి, మీరు కూడా చెప్పొచ్చు. కట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఆన్లైన్ వాళ్ళు ఎమ్మటే ఇచ్చారనమాట.
రెస్పాన్స్ అయ్యారు. మీరు కావట్లేదు, తలలు ఊపుతున్నారు కానీ వాయిస్ రేజ్ కావట్లేదు. కట్స్ ఓకే, వెరీ గుడ్. చూడండి ఎంత బాగా గుర్తుంచుకుందో. 20 వచ్చింది. నిన్న ఎంత వీక్ గా బాధపడ్డది, అసలు చాలా భయపడ్డదండి. మీకు కూడా చెప్తున్నా ఆన్లైన్ లో వాళ్ళకి. ఇప్పుడు అసలు చాలా పర్ఫెక్ట్ గా వర్క్ తనే ఫస్ట్ గా చేసుకుంటున్నారు అందరికంటే ఎక్కువ. 22. ఓకే. హాఫ్ హ్యాండ్స్ అయితే అక్కడ తర్వాతకి ఎల్బో హ్యాండ్, తర్వాత మన రింగ్ ఎక్కడి వరకు అయితే కొలత చేసామో అంతవరకు. 15 వచ్చింది. భయం అనేది మనిషికి శత్రువు లాంటిది, అర్థమైందా? దాన్ని తీసేయాలి. పని విషయంలో భయపడకూడదు. యూట్యూబ్ లో అనేది డెమో క్లాస్ పెడుతున్నాను కదా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ కావాలి, ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు రావచ్చండి. ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ లో నేర్చుకునే వాళ్ళకు కూడా సేమ్ క్లాస్ అనేది ఉంటుంది. చక్కగా నేను మీకు అందరికీ చెప్తాను. మీకు ఈజీ ప్రాసెస్ లో అందరికి కూడా ఇలాగే నేర్పిస్తాను. మీరు రావాలి, ఇక్కడ ఉండాలి అనేది వదిలేయండి, అంతా నాదే బాధ్యత. టెన్షన్ లేకుండా మీకు నేర్పిస్తాను, ఓకేనా? చాలా ఈజీగా నా టైము, నా షాప్ వదులుకొని కూడా నేను మీకు ఇక్కడ ఉండి మరీ నేర్పిస్తాను. హాఫ్ డే నేను మీతోనే ఉంటాను. హాఫ్ డే ఒక మంచి మేడంని పెట్టి మీకు ప్రాక్టీస్, ఉదయం ఏం జరిగిందో అది నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఆన్లైన్ లో వాళ్ళనైనా ఆఫ్లైన్ లో వాళ్ళకైనా సేమ్ క్లాస్ అనమాట, ఓకేనా? మీరు అలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇలానే యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మీరు వచ్చి జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్ గురించి చెప్పాను. ఒక 10 నిమిషాల్లో మీకు టకా బ్లౌజ్ మెజర్మెంట్ గురించి చెప్తాను. చక్కగా చూడండి, ఓకేనా?